ఒకసారి మనం నిన్నటి నుంచి కూడా ఒక 2 కథనాలు చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఒక రైతు ప్రభాకర్ అనేటువంటి రైతుకు సంబంధించినటువంటి అంశం ఏదైతుందో రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా శివరాజకీయాలు చేస్తూ ఉంది అనేటువంటి కోణంలో మాకు అక్కడ ఉన్నటువంటి కొంత సమాచారం వస్తే అసలు ఆ ఊర్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి, బయట జరుగుతున్న చర్చ ఏంటి అనే కోణంలో మేము అక్కడికి వెళ్ళి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేసినాం. ఈ క్రమంలో మాతో పాటు మనతో వెలుగు రఘు కూడా మాతో పాటు అక్కడ రావడం జరిగింది. సో ఇద్దరం కలిసి అక్కడ చాలామందితో మాట్లాడిన క్రమంలో మాకు తెలిసిన విషయం ఏంటి అంటే ఆ రైతు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ అనేటువంటి రైతు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మరణం వెనక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్లో A1 A2గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో పుల్లయ్య అనేటువంటి ఆయన బామ్మర్దులు ఉండడం జరిగింది. అదేవిధంగా A3 నుంచి A8 వరకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారుల సంఘానికి సంబంధించిన కొంతమంది ఉపాధి దాని మీద ఆ చెరువు మీద ఉపాధి పొందినటువంటి రైతులు ఉండడం జరిగింది. A9 A10ల ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కిషోర్ అని చెప్తే ఎవరైతే వివాదాస్పదం అవుతుందో ఆయన పేరు ఉండడం జరిగింది. A10గా పుల్లయ్య ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఎవరైతున్నారో చింతకాండ మండలాధ్యక్షుడు ఎవరైతున్నారో ఆయన పేరు ఉండడం జరిగింది. ఎందుకు పుల్లయ్య అనే వ్యక్తి పరారిలో ఉన్నాడు అనేది ఇక్కడ మనందరం కూడా తెలుసుకోవాల్సిన అంశం. మిత్రులారా, చాలా పెద్ద అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా శివరాజకీయాలు చేస్తుందో మీకు కొంత చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఇది చాలా సీరియస్ అంశంగా మనందరం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి అంశాన్ని మనం కనుక గుర్తించకపోతే గమనించకపోతే ఏమరపాటుగా ఉండకపోతే వీళ్ళు చేసేటువంటి శివరాజకీయాల్లో చాలామంది బలయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇటు ఒకవైపు రైతులు, ఒకవైపు నిరుద్యోగులు, ఒకవైపు ఆటో కార్మికులు, ఇంకొక వైపు చేనేత కార్మికులు, వీళ్ళందరినీ ఎమోషనల్గా రెచ్చగొట్టి వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం కూడా ఈరోజు దోషులుగా తెలంగాణ సమాజం ముందు మనం ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీరు చేస్తున్నటువంటి ఎమోషనల్ థింగ్ వల్ల తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. నిజంగా చాలా దురదృష్టకరం. ఇది ఎవరికి కూడా తెలవడం లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఏదో ప్రేమ వలకబోస్తూ వాళ్ళు ఏం కాదులే అని అనుకుంటా ఉన్నారు, వాళ్ళే మంచి వాళ్ళని అనుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి శివరాజకీయాల్లో ఈరోజు మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మీకు కొన్ని వివరాలు చెప్పేటువంటి పూర్తి స్థాయిలో ఆ రైతు ఏ విధంగా చనిపోయిండు అనేటువంటి కోణంలో నేను ఎఫ్ఐఆర్తో సహా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, ఇది చాలా అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి శివరాజకీయాలు ఏవైతే ఉన్నాయో బలి తీసుకుంటా ఉన్నారు. అందుకే మొట్టమొదటి నుంచి చెప్పేది ఎందుకంటే కేసీఆర్ కుటుంబం రక్తదాహంతో ఉన్నది. వాళ్ళు ఎంతమంది అమాయకులను రెచ్చగొట్టి చంపుతారో వాళ్ళకు అంత రక్తదాహం తీరినట్టు. అందుకే నేను వీళ్ళని ఏమంటానంటే కల్వకుంట్ల కాలకేయులు అంటాను. ఎందుకు అంటానంటే వీళ్ళకున్నటువంటి రక్తదాహం అంతా ఇంత కాదు. శివరాజకీయాలు చేయడంలో, వాళ్ళని చంపడంలో, వాళ్ళని చంపి వాళ్ళ శివాల మీద రాజకీయాలు చేయడంలో, వాళ్ళ శివాల మీద ఈరోజు ప్రగతి భవన్ కట్టుకోలేదా, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కట్టుకోలేదా, జనవాడ ఫామ్ హౌస్ కట్టుకోలేదా? వీళ్ళకు తెలంగాణ ఉద్యమానికి ముందు 2014 ముందు వీళ్ళ ఆస్తులన్నీ ఇప్పుడు వీళ్ళ ఆస్తులన్నీ ఒకసారి అందరూ కూడా గమనించాలి. వీళ్ళకి ఇన్ని జల్సాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1200 మంది అమరుల కుటుంబాలకు అరే వాళ్ళు సాయం చేయండి రా నాయన అంటే వీళ్ళకి శాతగాలే. ఉద్యమకారులు లక్షలాది మంది ఉద్యమకారులు తమ జీవితాలు పరంగా పెట్టి ఉద్యమం చేస్తే కనీసం వాళ్ళకి తిండి పెట్టేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఈ కల్వకుంట్ల కాలకేయులకు లేదు. కానీ వీళ్ళకు మాత్రం జన్వాడలో ఎకరాల భూములు, ఆడ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో 600 ఎకరాల భూమి ఎక్కడిది? కవిత ఫామ్ హౌస్లు ఎక్కడి, హరీష్ రావు ఫామ్ హౌస్లు ఎక్కడి? ఆ సంతోష్ రావు అనేటువంటి పారగాన్ చెప్పులు వేసుకున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి ముందు పారగాన్ చెప్పులు వేసుకుని తినేటువంటి సంతోష్ రావు ఈరోజు ఒక ఎంపైర్ సృష్టించుకున్నాడు. వీళ్ళందరికీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి మనం అడగాలి కదా. అందుకే నేను వీళ్ళు చేస్తున్నటువంటి శివరాజకీయాలన్నింటినీ కూడా ఈరోజు మీ ముందు చాలా పెద్ద ఎత్తున ఈ విషయాలను కూడా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మిత్రులారా, నేను అక్కడికి వెళ్ళి ఎందుకంటే నేను నమ్మలేదు. వాళ్ళు ఎవరైనా చెప్పినా ఇది ఇది ఆత్మహత్య కాదు, ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి హత్య అంటే నేను నమ్మలేదు వాస్తవంగా. అన్న నువ్వు రా అన్న, వస్తే నీకు తెలుస్తుంది అంటే నేను అక్కడికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నేను మీ ముందు చాలా విషయాలు ఉంచే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, ఒకసారి ఇగో ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి మనకు రావడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇగో అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర, ప్రాబ్లం ఏమీ లేదు. అన్నింటిని కూడా మనం అన్నీ మీ అందరికి ముందు కూడా నేను ఇవన్నీ చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇది రిమాండ్ రిపోర్టు. దీనిలో ఎవరెవరు అరెస్ట్ అయ్యారో వాళ్ళందరి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. A1 పెంటేల నాగుల్ మీరా అనేటువంటి వ్యక్తి అరెస్ట్ కావడం జరిగింది. A2 గుడిపూడి రజనీకాంత్
ఈ గుడిపూడి రజనీకాంత్ ఎవరే అంటే బీఆర్ఎస్ పార్టీ చింతకాని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుల్లయ్యకు సంబంధించినటువంటి బంధువునే. ఈయనతో పాటు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు కలిసి ఆ యొక్క ఎవరైతే ప్రభాకర్ రావు అనేటువంటి రైతును తీసుకువెళ్ళి అక్కడ ఒక పొలంలో ఉంచి అది సెల్ఫీ వీడియో అంటా ఉన్నారు. సెల్ఫీ వీడియో కానే కాదు, అది సెల్ఫీ వీడియో అసలు కానే కాదు. అది ఎవరో ముందుండి తీసినటువంటి వీడియో. పోలీసుల దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రభాకర్ రావు అనేటువంటి రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు తీసుకున్నటువంటి సెల్ఫీ వీడియో అది సెల్ఫీ వీడియో కాదు, అది మరొకరు తీసినటువంటి వీడియో. అదే ఆ రజనీకాంత్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఉండి తీసిందని చెప్పేసి మనకు వస్తున్నటువంటి సమాచారం. ఆయన ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు అంటే ఆయననే కీలకమైనటువంటి సూత్రధారి. ఎందుకు అంటే ఆయనే సెల్ఫీ వీడియో తీయడం ద్వారా 2-3 సార్లు రిహార్సల్ చేసి ఎప్పుడైతే మంచిగా వచ్చిన వీడియోను బయటికి పంపిన తర్వాత ఆయనే చనిపోవడం జరిగింది. ఆయన ఎట్లా చనిపోయిండు అనేది ఇప్పటివరకు కూడా ఒక సస్పెన్స్గా ఉంది. ఒకవేళ ఆయన నిజంగా ఆ యొక్క మందు బాటిల్తో చనిపోతే ఖచ్చితంగా లీటర్ ఆయన చేతిలో ఉన్నటువంటి బాటిల్ కనుక మొత్తంగా ఆయన తాగితే 2-3 రోజులు బతికేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విరేచనాలు, వాంతులు అన్నీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఆ సంఘటన ఆయన చనిపోయినటువంటి సంఘటన స్థలంలో ఏ ఒక్క విరోచనాలు కానీ ఆ వాంతులు కానీ వచ్చినటువంటి అక్కడ ఘటనా స్థలంలో ఎక్కడ అంటే అలా ఎలాంటి ఆధారాలు కూడా లేవు. అయితే ఇక్కడ మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి పుల్లయ్య ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క ఆపరేషన్లో ఎవరిని ప్రభాకర్ రావు అనే రైతును హత్య చేయించిన తర్వాత ఆ హత్యను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద నెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. దానిలో ఇది ఒక ఇద్దరు గొడవల అంటే వాళ్ళ ఆధిపత్య పోరులో ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సంబంధించిన పుల్లయ్య, అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంబంధించినటువంటి ఎవరైతే కిషోర్ ఉన్నాడో వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోరులు భాగంగా ఈరోజు పుల్లయ్య అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు చేసినటువంటి అఘాయిత్యంలో భాగంగా ఆ యొక్క అమాయకమైనటువంటి రైతు చనిపోయింది అనేది మన విచారణలో తెలిసింది. దానికి సంబంధించినటువంటి ఒకసారి చిన్న స్టోరీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇక్కడ పుల్లయ్య మనకు ప్రధానంగా పుల్లయ్య వర్సెస్ కిషోర్ వీళ్ళిద్దరూ, ఈయననేమో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మండల నాయకుడు, అదేవిధంగా కిషోర్ అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కీలకమైనటువంటి మాజీ జెడ్పీటీసీ, వాళ్ళ భార్య మాజీ జెడ్పీసీ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం కిషోర్ ఎవరైతే మన డిప్యూటీ సీఎం ఎవరైతే మల్లు భట్టి విక్రమార్క ఉన్నారో ఆయనకు ప్రధానమైనటువంటి చరుడు పుల్లయ్య అనే వ్యక్తి అక్కడ చింతకాని మండల అధ్యక్షుడు. వీళ్ళిద్దరికీ ఒక రాజకీయంగా ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది ఎప్పటి నుంచో. అయితే ఈ ప్రభాకర్ రావు అనేటువంటి ఎవరైతే రైతు ఉన్నారో ఈయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రైతు. ఈయనకు 7.5 ఎకరాల పొలం ఉండడం జరిగింది. సో అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈయన పొలం ఇలా ఉంటుందండి. ఈ పొలాన్ని ఆనుకునే ఇక్కడ ఒక చెరువు ఉంటుందండి. ఓకే, ఈ చెరువు ఈ పొలం ఇదంతా చెరువు అనుకోండి కదా, ఇదంతా చెరువు వేసుకోండి. ఈ పొలము ఈ చెరువు ఆనుకొని ఉండడం వల్ల ఈ వివాదం తలెత్తింది. అయితే వీళ్ళు ఈ చెరువు మీద ఆధారపడి దాదాపు 70 కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి. ఈ 70 కుటుంబాలు ఏవంటే అందులో దూదేకుల, ఎరుకల, అదేవిధంగా ముదిరాజులకు సంబంధించినటువంటి ఒక చేపలు పట్టేటువంటి కులం. ఈ 3 కులాలు కలిపి దాదాపు 70 కుటుంబాలకు పైగా దీని మీద ఈ చెరువు మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చేటువంటి భూ వివాదంలో భాగంగా ఈరోజు ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇక్కడ కూడా నాదే పొలం మొత్తం కూడా 7 ఎకరాలతో పాటు మిగతా కొంత పొలం కూడా నాదే అని చెప్తా ఉన్నారు. దానిలో ఈ 70 కుటుంబాలు ఏం చెప్తారంటే అది నీది కాదు, మీరు పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంక్వైరీ చేయించుకోండి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ క్రమంలో వివాదం తలెత్తిన సందర్భంలో ఈయన పలు ఆఫీసులు తిరగడం జరిగింది. ప్రభాకర్ అనేటువంటి రైతు పలు ఆఫీసులు తిరిగినా కానీ ఆయనకు ప్రయోజనం చేకూరలేదు. అయితే ఈ క్రమంలో ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నాడో వీళ్ళిద్దరిని కలవడం జరిగింది. పుల్లారావుని అదేవిధంగా కిషోర్ని కలిసినటువంటి సందర్భంలో కిషోర్ ప్రధానంగా అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి ఆ కిషోర్ ఏమన్నాడంటే ఇది వివాదం ఉన్నది కదా, కొన్ని రోజులు ఆగండి అని చెప్పేసి అటు వాళ్లకు సపోర్ట్గా మాట్లాడలేదు, ఇటు వీళ్లకు సపోర్ట్గా మాట్లాడలేదు. కానీ కొన్ని రోజులు మీరు ఆగండి దాన్ని పరిష్కరిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది తప్ప ఎక్కడ కూడా కిషోర్ అనే వ్యక్తి చెప్పలేదు. అయితే ఈ పుల్లయ్య అనేటువంటి వ్యక్తి కూడా వీళ్ళకు మద్దతుగా నిలిచిండు, దానిలో కూడా తప్పేం లేదు. కానీ ఇక్కడ పుల్లయ్య ఏం చేశాడంటే ప్రభాకర్ రావు మరియు ప్రభాకర్ రావు వాళ్ళ తండ్రిని తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్కు అదేవిధంగా వివిధ ఆఫీసులు తీసుకుపోయి అక్కడ మాట్లాడించడం జరిగింది. అయితే అక్కడ ఒక లాయర్ను కూడా
ఇది ఆ చనిపోయినటువంటి పొద్దున 2వ తారీఖు 1వ తారీఖు చనిపోయాడు కదా రైతు. ఆ రోజు పొద్దున ఉదయం అడ్వకేట్ను కలిసి చెప్పేసి మనకు వాళ్ళ ఫాదరే చెప్పడం జరిగింది. అడ్వకేట్ ఏమన్నాడంటే అది ఇక్కడ మన జిల్లా కోర్టులో తేలిన అంశం అది హైకోర్టుకి వెళ్ళి మీరు స్టే తెచ్చుకోవాలని చెప్పేసి చెప్తే దానికి కావాల్సిన ఖర్చు లక్షల రైతు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అక్కడ నుంచి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్లో కూడా ఒక లెటర్ ఆర్జీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి ఎక్కడైతే ఎంఆర్ఓ ఆఫీస్లో అదేవిధంగా అక్కడ స్థానికంగా పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వడం జరిగింది ఆర్జీ. సో అయితే ఈ క్రమంలో ఏమైంది అంటే ఈ అడ్వకేట్ని కలిసిన తర్వాత కలెక్టరేట్ని కలిసిన తర్వాత ఇక్కడ ఎవరు ప్రభాకర్ రావు అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్కు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ మళ్ళీ వస్తా, ఖమ్మంలో నేను ఒక పని చూసుకొని వస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీనికంటే ముందు అడ్వకేట్ని కలిసిన తర్వాత పుల్లయ్య వెళ్ళిపోవడం జరిగింది. పుల్లయ్య ఎవరు వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కలెక్టర్ కలిసిన తర్వాత వాళ్ళ తండ్రి ఎవరైతే ప్రభాకర్ రావు తండ్రి ఉన్నాడో ఆ తండ్రిని నువ్వు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి పిఎస్కి వెళ్ళి అర్జీ ఇచ్చేసి నేను ఇక్కడ నుంచి వచ్చిన పని చూసుకొని వస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో దాదాపు 2-2:30 ప్రాంతంలో ఎవరు పుల్లయ్య మన ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఎవరో ఏం చేసిందంటే ఒక సెల్ఫీ వీడియో అని చెప్పి చెప్తా ఉన్నారు కదా, ఆ సెల్ఫీ వీడియోను బయటికి రిలీజ్ చేయడం జరిగింది దాదాపు 3:30 ప్రాంతంలో. ఎందుకు చేసిండు అంటే ఇది రిహార్సల్ చేసిర్రు, ఇది వాస్తవంగా ఇది ఆత్మహత్య కాదు హత్య అనేది మనం క్లియర్గా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రజనీకాంత్ అని చెప్పాను కదా, A2 ఎవరైతే రజనీకాంత్ ఉన్నారో ఆయనే ఈ పొలంలో కూర్చొని సెల్ఫీ అంటే ఆ రైతు ద్వారా వీడియోని చేపించిన తర్వాత ఆయనను తీసుకుపోయి మామిడి తోటలలో తాగిపిచ్చి చంపడం జరిగింది. ఈ రజనీకాంత్తో పాటు ఇంకొక +2 ముగ్గురు కలిసి ఈ ప్రభాకర్ రావు అనేటువంటి రైతును చంపడం జరిగింది. ఇది అసలు కథ దీని వెనకాల. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా క్లియర్ కట్ ఆధారాలు ఉన్నాయి. ఈ రైతు రిహార్సల్స్ చేసినటువంటి వీడియోలు ఎవరైతే ఉన్నాయో అవి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. ఆ వీడియోలు మీడియాకు అదేవిధంగా ప్రజలకు తెలియజేసేలా చేయాలని చెప్పేసి కూడా నేను పోలీస్ స్టేషన్ వారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వివాదంలో భాగంగా అమాయకులైనటువంటి కొంతమంది అంటే వాస్తవంగా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వివాదంలో భాగంగా ఇటు రైతుకు ఇటు వీళ్ళు 70 కుటుంబాల మధ్య పెద్ద ఎత్తున వారు జరుగుతూ ఉంది. కొంత ఘర్షణ వాతావరణం కూడా జరిగిన విషయం వాస్తవం. ఆయన ఆందోళన పడ్డది వాస్తవం. ఆయన కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నది వాస్తవం. కానీ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, పోరాటతత్వం వాడు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు మనకు చెప్తున్నటువంటి విషయం. సో అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి దానిలో ఏంటంటే పుల్లయ్య ఈయననే ప్రధానమైనటువంటి నిందితులు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. పుల్లయ్య ఎందుకు పరారులో ఉన్నాడు? పుల్లయ్య బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన చింతకాని మండల అధ్యక్షుడు పుల్లయ్య ఎందుకు పరారిలో ఉన్నాడు? నిజంగా ఈ హత్యకు సంబంధం లేకపోతే ఆయన ఉండాలి కదా. చాలా క్లియర్గా పుల్లయ్య బామ్మద్ రజనీకాంత్ వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు కలిసి ప్రభాకర్ని హత్య చేశారు అనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ప్రధానమైన కీలక నాయకులు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క రైతు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తూ అక్కడ ఘర్షణ వాతావరణం చెలరేగేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేటీఆర్ని కానీ హరీష్ రావుని కానీ వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నాను, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పుల్లయ్యను తీసుకొని వెళ్ళండి. పుల్లయ్య ఎందుకు పరారిలో ఉన్నాడు? మీరు ఎందుకు ఆ రైతు దగ్గరికి వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళని కలిసేసి అక్కడ పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చి దానికి కారణం కాంగ్రెస్ వాళ్ళని చెప్పేసి ఈరోజు ఒక రైతుల మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇది మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఏ విధంగా వీళ్ళు శివరాజకీయాలు చేస్తారు అంటే నేను అదే అంటాను, రైతులు కానీ నిరుద్యోగులు కానీ ఈరోజు ఆటో కార్మికులు కానీ అదేవిధంగా నేతలు కానీ వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను తన్నితరమండి, లేకపోతే మిమ్మల్ని ఎమోషనల్గా రెచ్చగొట్టి మిమ్మల్ని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి తద్వారా శివరాజకీయాలు చేయడం ద్వారా వీళ్ళు మళ్ళా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసి వీళ్ళు అధికారులకు వద్దటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పులను ఎత్తి చూపడానికి మాలాంటి గొంతుకలం వందలాది మంది ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అనుకోవడం పొరపాటు. బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి కేవలం శివరాజకీయాలు మాత్రమే చేస్తుంది, అమాయకమైనటువంటి యువతను రెచ్చగొట్టి వాళ్ళ ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది అనే విషయాన్ని కూడా గమనించాలి. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా, నా ఆవేదనను మీరు అర్థం చేసుకుని ఆశిస్తారు. ఎందుకంటే 2009 నుంచి చూస్తా ఉన్నాను వీళ్ళను. 2008 మలిదేశ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అమాయకమైనటువంటి యువతను రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళను ఆత్మహత్యకు ప్రేరేపించడం ద్వారా ఆ శవాన్ని ముందు పెట్టి శివరాజకీయం చేయడం ద్వారా
వీళ్ళు తమ రక్తదాహాన్ని తీర్చుకోవడం ద్వారా ఈరోజు అధికారంలోకి వచ్చేసి లక్షలాది రూపాయలు సంపాదించినటువంటి ఈ యొక్క కల్వకుంట్ల కాలకేయుల యొక్క కుట్రను తిప్పికొట్టాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు తెలంగాణ సమాజం ముందు ఉంది అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఆ దిశగా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా కల్వకుంట్ల కాలకేయులను తన్ని తరిమితే ఈ తెలంగాణ బాగుపడుతున్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇది మొత్తానికైతే ప్రభాకర్ రైతు సంబంధించినటువంటి యాక్చువల్ న్యూస్ ఇది. దీన్ని వీళ్ళు ఏ విధంగా వాడుకుంటున్నారో బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. నిజంగా కాంగ్రెస్ వాళ్ళు వాడుకోవాలనుకుంటే రెచ్చగొట్టచ్చు, కానీ వాళ్ళు చాలా సంయమనం పాటిస్తూ ఉన్నారు. ఇది సెన్సిటివ్ అంశం, దీనిలో కొంత మనం సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి దీని ద్వారా జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ కూడా నోరు మెదపొద్దు అని చెప్పేసి వాళ్ళు చాలా ప్రశాంతంగా కామ్గా ఉన్నారు. అయితే దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గం. దయచేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ 70 కుటుంబాలు మత్స్యకారుల కుటుంబాలు అవుతున్నాయో ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులను తన్ని తరిమితే ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ రైతు ఆత్మకు సంబంధించినటువంటి వివరాలు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మళ్ళీ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక చూడండి, ఇక నమస్తే తెలంగాణ ఏ విధంగా వైషమ్యం రెచ్చగొడుతుందో దీని ద్వారా మనం చూద్దాం. ఇగో పరిహారం లేదు, పరామర్శ లేదు. ఆగండి, నిజాలు తెలిసిన తర్వాత అందరూ కూడా పరామర్శిస్తారు, అందరూ కూడా వెళ్తారు. కాంగ్రెస్ నాయకులు వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. రైతు ప్రభాకర్ కుటుంబానికి ఏది సర్కారు భరోసా? కనీస ఉదాహరణకు ముందుకు రాని రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని ఆర్జిస్తున్న బాధిత కుటుంబం. విచారణకు వచ్చిన ఎంఆర్ఓ కాలు పట్టుకున్న పిల్లలు, కలెక్టర్కు గోడు వెళ్ళబేసుకున్న తండ్రి వీరభద్రయ్య, పలకరింపులకు తీరికలేని ఖమ్మం మంత్రులు, ఫిరాయింపు ఎమ్మెల్యేల చేరికలో ఎవరికి వారు బిజీ. దగ్గరలోనే మంత్రి ఫామ్ హౌస్ అయినా తొంగి చూడలే. రైతు కుటుంబానికి నేడు బీఆర్ఎస్ నేతల పరామర్శాయి. ఇక బీఆర్ఎస్ నేతలు వెళ్తున్నారు కాబట్టి ఈ కథనం వేయడం జరిగింది, అంతే తప్ప వేరే ఏదీ లేదు. నేను ఇక్కడ ప్రభాకర్ రైతు చనిపోయిందనే దాంట్లో ఆందోళనకరంగా ఉన్నది వాస్తవం. కానీ ఇక్కడ పాపం ఈయన జీవితాన్ని పాపం ఈయన అమాయకమైనటువంటి పాపం మంచిగా 2 పిల్లలండి, చిన్న పిల్లలు. వీళ్ళని చూసేనా మీకు కనీసం కనికరం రావాలి కదా. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆయన చంపాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అది సెల్ఫీ వీడియో కాదు, ఆయనను రెచ్చగొట్టేసి పాపం ఆయన వీడియో తీసి బెదిరిస్తే ప్రయత్నం చేద్దాం, చేస్తే సాల్వ్ అవుతా అని చెప్పి ఆయనతో వీడియో చేపించేసి ఆ తర్వాత ఆయన చంపింది ఎవరు? మీరు ఒక్కసారి వీడియో క్లియర్గా చూడండి, అది సెల్ఫీ వీడియోనా లేకపోతే ఎవరైనా తీసిరా అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఆ రిహార్సల్స్ చేసినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. అవి రేపు మాపో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈలోపే వీళ్ళు వెళ్ళి అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. దయచేసి వీళ్ళని రానియద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులను తన్ని తరిమితే ఈయన మరణానికి కారణమైనటువంటి బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా తన్ని తరమాలి, తప్పేమీ లేదు. ఇంత దారుణం అంటే దొంగనే దొంగ అని అరిచినట్టుగా ఉంది ఈ యొక్క వ్యవహారం. మర్డర్ చేసినోడే మర్డర్ వీళ్ళు చేసినని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని తోలు తీస్తే ఈ సమస్య సాల్వ్ అవుతుంది.